గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా బీజేపీకి సంబంధించి నిన్న నారాయణపేట, హైదరాబాద్ ఎల్బీ స్టేడియం సభల్లో మోదీ మాట్లాడినటువంటి విషయాన్ని, చేసినటువంటి వ్యాఖ్యలను, ప్రసంగాన్ని హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఈనాడు ఈ కథనాన్ని ప్రచురించింది. దేశ శత్రువుల ఓటమి ఖాయం అంటున్నారు ప్రధాని. జూన్ 4వ తేదీన దేశం గెలుస్తోంది. బీజేపీ వెంట నడవాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ కు వేసే ఓటు ఉగ్రవాదులకు ఊతం. హైదరాబాద్ లో RRR ట్యాక్స్ వసూలు. అవినీతిలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ జిరాక్స్ అని చెప్పేసి నిన్న ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక బీజేపీ బలపడితే అశాంతే ఉంటుంది అని చెప్పేసి అటు కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని ఇస్తూ ఆ పార్టీ అడుగు పెడితే తెలంగాణ సమాజంలో చీలిక, దేశం సంస్థానాలుగా మారుతుంది. దేశ భవిష్యత్తు కోసం ఆ పార్టీని ఓడించాలి. రాష్ట్రంలో ఒక్క సీటు గెలవకుండా చూడాలి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం. మీట్ ద ప్రెస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక అదానీ, అంబానీలు డబ్బు పంపుతుంటే మీరు నిద్రపోతున్నారా? వారి ఇళ్లలో ఈడీ, ఐటీ తనిఖీలు ఎందుకు చేయడం లేదు? ప్రధాని మోదీకి ఖర్గే సూటి ప్రశ్న. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో గతంలో అదానీ, అంబానీ అని పెద్ద ఎత్తున మాట్లాడారు. ఈ మధ్యలో మాట్లాడట్లేదు. ఏదైనా డబ్బు ముట్టిందా అన్నటువంటి దానికి కౌంటర్గా ఖర్గే మాట్లాడినటువంటి విషయం ఇది. ఇక భాజపా ఎజెండాలో పేదలకు స్థానం లేదు అన్న కేసీఆర్ మాటలను ప్రస్తావిస్తూ చేనేతపై పన్ను విధించిన మొదటి ప్రధాని మోదీనే. అలవికాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్. సిరిసిల్ల, సిద్దిపేట ఎన్నికల ప్రచారంలో కేసీఆర్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ పైన టాప్ లో కేజ్రీవాల్ కు బెయిల్ జూన్ 1 వరకు మంజూరు చేసిన సర్వోన్నత న్యాయస్థానం. ఇక బీజేపీ క్యాన్సర్, ఆ పార్టీతో తెలంగాణకు ప్రమాదం అన్న రేవంత్ రెడ్డి మాటలను ఇస్తూ వేళ్లూనుకుంటే శాంతిని మర్చిపోవాల్సిందే. దానికి అధికారం ఇస్తే మధ్యయుగాల పాలనే ఉంటుంది. ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకూడదు. రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించేందుకు బీఆర్ఎస్ కుట్ర. 6 సీట్లలో ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోబోతుంది. అక్కడ బీజేపీకి లాభం జరగబోతుంది. కేసీఆర్ మర్యాదగా మాట్లాడతానంటే నేను సిద్ధం. అవినీతి పరులను పక్కన పెట్టుకుని మోదీ ప్రవచనాలు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. అబద్దాలకు అధ్యక్షుడు అని చెప్పేసి, అబద్దాలకు అధ్యక్షుడు మోదీ అని అదానీ, అంబానీ నుంచి మాకు డబ్బులు వస్తున్నాయా? అదే నిజమైతే ఈడీ, సిబిఐ, ఐటీలు ఏం చేస్తున్నాయి? హైదరాబాద్ రెండో రాజధాని అయితే నాకు హ్యాపీ అన్న ఖర్గే. ఇక తెలంగాణలో RRR ట్యాక్స్ అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని ఇక్కడ ఇస్తూ 1 ఢిల్లీ ఆర్, 2 తెలంగాణ ఆర్, 3ది రజాకార్. అందరికీ న్యాయం, ఇదేమా ఐడియా ఆఫ్ ఇండియా. 4న దేశం గెలవబోతోంది. దేశ వ్యతిరేకులు ఓడిపోబోతున్నారు. లూటీ వారసత్వ రాజకీయాలు, ఇదే కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్. రాముణ్ణి పూజిస్తే దేశద్రోహమా? ఇండి కూటమితో భద్రం. బీఆర్ఎస్ నకలు కాంగ్రెస్. కారు కోటేస్తే కాంగ్రెస్ కేసినట్టే అంటోంది బీజేపీ. ఇక మూర్ఖ ముఖ్యమంత్రి అంటూ గ్యారంటీల పేరిట రేవంత్ మోసం. కాంగ్రెస్వి అలవికాని హామీలు. బీజేపీ పేదల పార్టీ కాదు, పెట్టుబడిదారుల పార్టీ అన్న కేసీఆర్. ప్రభాకర్ రావుపై అరెస్టు వారెంట్. అజ్ఞాతంలో ఉన్న శ్రవణ్ కుమార్ పైన ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది నాంపల్లి కోర్టు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూసినట్లయితే ఇక్కడ బ్యానర్ ఐటంగా నమస్తే తెలంగాణలో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ పేదల విరోధి బీజేపీ అన్నటువంటి హెడ్లైన్తో ఇచ్చారు. బీజేపీ ఎజెండాలో ఉంది శ్రీమంతులు, పెట్టుబడిదారులు, రైతులు, కూలీలు లేరు. అంటే శ్రీమంతులు, పెట్టుబడిదారులే ఉన్నారు, రైతులు, కూలీలు అసలు లేరు బీజేపీ లిస్టులో అని చెప్పేసి కేసీఆర్ అన్నారు. కార్పొరేటర్లకు 1,00,000 కోట్ల ట్యాక్స్ మాఫీ చేసిన మోదీ లక్షల మంది బతికే చేనేతపై జీఎస్టీ విధించారు అని చెప్పేసి నిన్న ప్రచారంలో భాగంగా కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్. ఇక రైతు బంధుపై బంధుకంటూ ఈ పెట్టుబడి సాయం ఖతం, దళారీ దంద ఖాయం అంటూ వార్తను హైలైట్ చేస్తూ నమస్తే తెలంగాణ కథనాన్ని ఇచ్చింది. ఈ పంట వేసిన భూమికే ఇస్తామంటున్న ప్రభుత్వం, మార్పులు చేస్తున్నామన్న సీఎం, మంత్రులు, దళారీ రాజ్యం, లంచగొండి వ్యవస్థకు ఆజ్యం. మళ్లీ పైరవీల జోరు, పంట నమోదుకు లంచం. కాలు కదపకుండా ఖాతాలో పైసలేసిన కేసీఆర్. దస్త్రం, దరఖాస్తు లేదు, లంచం అంతకన్నా లేదు. వ్యవసాయాన్ని స్థిరీకరించిన బీఆర్ఎస్ సర్కార్. కన్నుకుట్టిన కాంగ్రెస్ పథకాన్ని ఆపేందుకు కుట్ర.
తొడగొట్టిన బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీ ఆశలకు గండి, ది స్టేట్స్మెన్స్ కథనం. రేవంత్ రెడ్డి బాబు మనిషి, ఏపీలో టీడీపీ గెలుపు కోసమే కాంగ్రెస్ కృషి, పగలు బీజేపీ, రాత్రి కాంగ్రెస్తో బాబు కాపురం, కడప ఎన్నికల ప్రచార సభలో ఏపీ సీఎం జగన్. ఇక వెలుగు చూద్దాం. ఇక్కడ పైన టాప్లో 10 ఏళ్లలో 1,00,000 కోట్లిస్తే బీఆర్ఎస్ జేబులోకి పోయినాయి, కరప్షన్ ఏటీఎం పెట్టి ఆ పార్టీ రాష్ట్రాన్ని లూటీ చేసింది అన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ వెలుగు కథనాన్ని ప్రచురించింది. ఇక ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించే కుట్ర జరుగుతోంది, కుటుంబం కోసం కేసీఆర్ రాజకీయ బేరసారాలకు దిగిండు, సీఎం రేవంత్ రెడ్డి మాటలు. మాకు టెంపోల్లో డబ్బులు వస్తుంటే మీరు కళ్ళు మూసుకున్నారా అని ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ, గతంలో ఏదైతే ఈ అంబానీ అదానీ ఈ మ్యాటర్కు సంబంధించి కాంగ్రెస్ పలు విమర్శలు చేసింది, ఇప్పుడు ఏం మాట్లాడకుండా ఉంది అంటే మీకు ఏమైనా ముట్టాయా అని చేసినటువంటి వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్ అటాక్ ఇది. మీ సిబిఐ, ఈడీ, ఐటీ ఏం చేస్తున్నాయి? మోదీ కామెంట్లకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కౌంటర్. కేజ్రీవాల్కు బెయిల్, 50 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల. పోలింగ్ శాతం తగ్గుతూ పోతే నిర్బంధ ఓటు రావచ్చు, ఆ దిశగా డిమాండ్లు కూడా ఉన్నాయి, రాష్ట్ర సీఈఓ వికాస్ రాజ్. లిక్కర్ స్కామ్లో కవిత పాత్రపై ఈడీ ఛార్జ్షీట్, మరో 4 పేర్ల ప్రస్తావన. పోలింగ్ రోజు భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరిక. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు గనక మనం చూసినట్లయితే మొత్తంగా రాష్ట్రంలో పాలనకు సంబంధించి వీళ్ళ వర్షన్ను వెలుగుచ్చుతూ, మీ భూమి మీది కాదు, అప్పుల్లో నెంబర్ 1 ఏపీ, నిరుద్యోగంలో నెంబర్ 1 ఏపీ, కొనలేం తినలేం, ఆర్టీసీ ఛార్జీల మోత, తాకట్టులో సచివాలయం, కాటేస్తున్న మద్యం, బాబోయి బాదుడు, అమరావతి అంతమే, క్యాలెండర్ రాదు భర్తీ లేదు, బీసీలకు రుణాలెక్కడా, దుర్గమ్మ చూడమ్మ, రణస్థలి, పట్టిసీమ నాపై పగబట్టింది, చెలరేగిపోతున్న ఇసుక మాఫియా, ఇవన్నీ కూడా ఈనాడులో ఏవైతే పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయో, ముఖ్యంగా పాలనకు సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ చేస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పొందుపరుస్తూ ఇన్ని రోజులుగా వచ్చినటువంటి కథనాలన్నింటినీ కూడా హైలైట్ చేస్తూ మొదటి పేజీ మొత్తం ఇదే ఇచ్చింది ఈనాడు. అండ్ ఆంధ్రజ్యోతి కూడా ఆల్మోస్ట్ సేమ్ పేపర్ మనకు కనిపిస్తుంది. మీ భూమి మీది కాదు, అప్పుల్లో నెంబర్ 1, నిరుద్యోగంలో నెంబర్ 1, కొనలేం తినలేం, తాకట్టులో సచివాలయం, ఆర్టీసీ ఛార్జీల మోత, అమరావతి అంతం ఏజెండా, దుర్గమ్మ చూడమ్మ. మొత్తానికి బాబోయ్ బాదుడు, పెట్రోల్ పన్నుల భారంతో అల్లాడిపోతున్నారు ప్రజలు అంటూ ఆల్మోస్ట్ ఈనాడు, ఆంధ్రజ్యోతి సేమ్ పేపర్ కనిపిస్తుంది మనకు ముందు. నెక్స్ట్ సాక్షి. ఇక ఇటు వైసీపీ వర్షన్, గొంతు నొక్కేస్తున్నారు, మంగళగిరి, పుత్తూరు, కడప ఎన్నికల సభల్లో సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు, షర్మిల మిలాఖత్, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ప్రయోజనం చేకూర్చేలా ఆమె ప్రచారం. బాబు బార్కోడ్ కుట్ర, వి యాప్ పేరుతో ఎన్నికల అక్రమాలకు బరితెగింపు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి